టీడీపీలో పెరుగుతున్న వరుస వివాదాలపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? క్రమశిక్షణా చర్యలు తీసుకుని నేను మారాను అని నిరూపించుకుంటారా, లేక తనదైన శైలిలో ఇనుము నానబెట్టే వైఖరిని కొనసాగిస్తారా? దాని గురించి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తిరువూరు పంచాయతీ విషయంలో ఆయన వైఖరేంటి? యాక్షన్ ఉండబోతుందా లేక మాటలకే పరిమితమా? అది పార్టీ మీటింగ్ అయినా జనరల్ రివ్యూ అయినా ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు తరచుగా మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఎమ్మెల్యేల పనితీరు. తీరు మార్చుకోండి, బాగా పని చేయండి మామూలుగా చెప్తున్నారు. కాస్త తేడాగా ఉన్న వారిని పిలిచి 1-to-1 మీటింగ్స్ పెట్టి మరీ వార్నింగ్స్ ఇస్తున్నారు. వాళ్ళలో ఎంతవరకు మార్పు వస్తోంది అన్న విషయాలను ఇంకా క్లారిటీ రాకున్నా ఆయన మాత్రం చెప్పాల్సింది చెబుతూనే ఉన్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద డౌట్ కనపడుతోందట పార్టీ వర్గాలకు. ఈయనైతే మారమని చెప్తున్నారు, వాళ్ళు మాత్రం చేంజ్ అయ్యారా లేదా అన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. మరి మారని వాళ్ళ మీద చర్యలుంటాయా లేక తనదైన శైలిలో ఇనుమును నానబెట్టే వైఖరిని కొనసాగిస్తారా అని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కొందరి మీదైనా యాక్షన్ లేకుండా మార్పు మార్పు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా అది జరిగే పని కాదని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. తాజాగా తిరువూరు ఎపిసోడ్పై తీవ్ర అసహనంతో ఉన్నారట చంద్రబాబు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మీద తీవ్ర విమర్శలు చేశారు. అందుకు చిన్ని కూడా కౌంటర్ ఇచ్చారు. వీళ్ళిద్దరినీ టీడీపీ క్రమశిక్షణా సంఘం పిలిచి మాట్లాడింది. నివేదిక రెడీ అయింది. అది నేడో రేపో పార్టీ అధ్యక్షుడి టేబుల్ మీదకి చేరుతుంది. దాన్ని చూసి చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏంటి అని ఇటు టీడీపీ అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అసలు చర్యలుంటాయా లేదా, ఒకవేళ ఉంటే ఎలాంటివి ఉంటాయి అని చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కొంతమందికి అనవసరంగా టికెట్లు ఇచ్చి తప్పు చేశానా అని ఇటీవల సీఎం చేసిన వ్యాఖ్యల గురించి టీడీపీ వర్గాల్లో బాగానే చర్చ జరుగుతోందట. తిరువూరు అంశం కొన్ని నెలలుగా నలుగుతున్న క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గట్టిగానే భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇదే సమయంలో మరొక వెర్షన్ కూడా వినిపిస్తోంది. కొన్ని వివాదాస్పద అంశాలను నాంచడం, వీలైనంత ఎక్కువ కాలం వేచి ఉండేలా చేయడం చంద్రబాబుకు బాగా అలవాటని, ఈ ఎపిసోడ్ని కూడా అలాగే నానబెట్టి వదిలేస్తారా అన్నది కొందరి అనుమానంగా తెలుస్తోంది. అదే జరిగితే మరికొంతమంది సేమ్ స్కూల్ అంటూ దూకుడు ప్రదర్శిస్తే ఇబ్బందులు పెరుగుతాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ భవన్లో పద్ధతి మార్చుకోమని ముఖ్యమంత్రి అన్నిసార్లు ఎమ్మెల్యేలకు చెప్పినా కొంతమందిలో నో చేంజ్ అన్నది టీడీపీ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం. మామూలుగా అయితే సీఎం స్థాయిలో 1 లేదా 2 సార్లు చెప్పడమే ఎక్కువని, అలాంటిది స్కూల్ మాస్టర్ చెప్పినట్టు పదే పదే ఎమ్మెల్యేల పనితీరుపై మాట్లాడి వాళ్లలో భయం పోయేలా చేశారన్న చర్చ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంకా నాంచి ఆయన అంతేలే అనిపించుకుంటారా లేక తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఇది ఒక్క తిరువురికే పరిమితం కాదని రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఎమ్మెల్యే ఎంపీల మధ్య విభేదాలు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి రకరకాల ఫిర్యాదులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వీటి మీద కూడా బాబు ఫోకస్ పెట్టబోతున్నట్టు సమాచారం. గతంలో మహిళతో అసభ్య ప్రవర్తన విషయంలో సత్యవేడు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత కొంతమంది శాసనసభ్యుల మీద కొన్ని ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తిరువూరు అంశం ఎప్పటికప్పుడు భగ్గుమంటూనే ఉంది. దీంతో చంద్రబాబు వీటికి ఫుల్ స్టాప్ పెడతారా లేక తనదైన శైలిలో నానబెడతారా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. తేల్చకుండా నానబెడితే మాత్రం పార్టీకి ఇబ్బంది అన్న అభిప్రాయం బలపడుతుంది.